శుభమస్తు సత్యనారాయణ హరికి హరికి ఆదమలతల కొసల విరిసిన సిరికి హరికి శ్రీవస్తు శివవస్తు. తాటిపత్తి వాసులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది సీతారామ కళ్యాణ హరికథ. పూర్తిగా గ్రామీణం కాకుండా చక్కటి తెలుగులో పిల్లలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ హరికథ ఏంటనుకుంటున్నారా? మన పాతకాలంలో తాతలు ముత్తాతలు అక్కలు ముత్తవ్వలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఈ హరికథలు బుర్రకథలు నాటకాలు వాటితోనే కాలక్షేపం చేస్తారు. ఇప్పుడేమో అమ్మలు అక్కలు అన్నలు వాట్సాప్లు యూట్యూబ్లు సీరియల్లు వాటితోనే కాలక్షేపం చేస్తారు. ఆ పాతకాలాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? మరి కథలోకి వెళదామా? దశరథ కుమారులైన రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కలిసి అడవికి వెళ్తారు. అక్కడ రాక్షసుల్ని చంపాక రాముడు నిద్రపోతారు. అక్కడ రాముడిని లేపడానికి అప్పుడు ఇలా అంటారు: కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మహాన్వితం. ఒక అసల కుమారులైన రామచంద్రమూర్తి కర్తవ్య నిర్వహణకై బయలుదేరము. ఆ విధంగా వాళ్ళిద్దరూ మిథిల నగరానికి వెళ్తారు. అక్కడ జనక మహారాజు సీతా స్వయంవరం ప్రకటించగా ముల్లోకాల నుండి వీరాది వీరులందరూ వస్తారు. రాజులు రాజు శివుని వీళ్ళెత్తడానికి వస్తారు. అందరిలో కొన్ని ఆకర్షించింది ఎవరండి అంటే శ్రీరామచంద్రుడు. రఘురాముడు రమణీయవిని ఘనశ్యాముడు రమణీయవిని రఘురాముడు రమణీయవిని ఘనశ్యాముడు. అలా సీతాదేవి పూలమాలని పట్టుకొని సభామండపంలోకి రాగానే అందరి కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం కన్నెత్తి చూడలేడు. రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రమణీల నామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా. అప్పుడు రావణాసుడితో సహా ఎవ్వరు విల్లుని ఎక్కు పెట్టలేకపోయారు. అప్పుడు విల్లుని ఎక్కు పెట్టే వాళ్ళే